బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో 6 ఏళ్ల బాలుడు మందుల మనీష్ అనుమానాస్పద మృతి స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులు బతుకమ్మ ఆడి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడు మనీష్ విగతజీవిగా కనిపించాడు. అయితే బాలుడు మెడపై ఉరి బిగించినట్లు ఘాట్లు ఉండడంతో ఇది అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు. సుమారు 2 నెలల క్రితం కూడా దుండగులు ఈ బాలుడిపై కత్తితో దాడి చేసి ప్రాణాపాయం కలిగించడానికి ప్రయత్నించినట్లుగా సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో 6 ఏళ్ల బాలుడు మందుల మనీష్ అనుమానాస్పద మృతి స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులు బతుకమ్మ ఆడి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడు మనీష్ విగతజీవిగా కనిపించాడు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మౌనీష్, చెప్పండి, అసలు ఏం జరిగింది? బాలుడు మృతికి గల కారణాలేంటి? అప్డేట్స్ ఏంటి? వెన్నెల మహబూబాబాద్ జిల్లాలో ఒక ఘోర సంఘటన అయితే చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో రాత్రి చోటు చేసుకుంది. అయితే వివరాలు చూస్తే ఇటు ఉపేందర్, శిరీష దంపతులకు 3 కుమారులు మనీష్ కుమార్, అదే విధంగా మోక్షిత్, నిహాల్ ఉన్నారు. అయితే బాలుడి తండ్రి, అదే విధంగా తన భార్య శిరీష, అదే విధంగా తన తల్లిదండ్రులు ఎల్లయ్య, మంగమ్మతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న తండ్రి ఎల్లయ్య మేకలు మేపేందుకైతే ఊరు బయటకి వెళ్ళడం జరిగింది. అదే విధంగా తల్లి మంగమ్మ పత్తి ఏరడానికి కూలి పనికి వెళ్ళింది. అయితే ఉపేందర్ లారీ డ్రైవర్ గా పనిచేస్తూ తన పనిలో నిమిత్తం అయితే బయటికి వెళ్ళడం జరిగింది. ఇటు శిరీష ఒక్కటే ఇంట్లో ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంట్లో శిరీష తన కుమారుడిని ఇంటి వద్దే ఉంచి సాయంత్రం ఇంట్లో పెద్ద కుమారుని మనీష్ కుమార్ని పడుకోబెట్టి ఇంటికి కొంత దూరంలో తన చిన్న కుమారుని పట్టుకుని అయితే బతుకమ్మ ఆడేందుకైతే బయటికి వెళ్ళడం అయితే జరిగింది తల్లి. అయితే సాయంత్రం కూలి పనికి వెళ్ళి వచ్చిన మంగమ్మ అంటే నానమ్మ తన కోడలు వద్దకి వెళ్ళి అయితే కుమారుడు ఎక్కడున్నారని అడగడం జరిగింది. తర్వాత అటు కోడలు అయితే జ్వరం వస్తే ఇంట్లో పడుకోబెట్టానని ఆమె తెలియడం జరిగింది. అయితే రాత్రి అయినా కూడా మనీష్ కుమార్ అలాగే పడుకొని ఉండడం, అన్నం తినిపించడానికి మంగమ్మ మనవడి దగ్గరికి వెళ్లి లేపే ప్రయత్నం చేయగా అప్పటికే బాలుడు మృతి చెందినట్టు గుర్తించింది. దీంతో నానమ్మ బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే బాలుడు అప్పటికే మృతి చెందడం జరిగింది. బొంటి పైన బాలుడి మెడ చుట్టూ అయితే కమిలిపోయిన గాయాలు ఉండడంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అయితే ఉరివేసి చంపి చనిపోయిన అనంతరం యథావిధిగా బెడ్ పైన పడుకోబెట్టి వెళ్లి ఉంటారని స్థానికులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అభంశుభం తెలియని ఒక పసి బాలుని ఎవరు చంపి ఉంటారు? అంత చిన్న బాలుని ఎవరికి శత్రుత్వం ఉంటుంది? ఎవరు లేని సమయంలో దుండుగలు వచ్చి ఆ బాలుని చంపడం ఏంటి? ఇదంతా ఒక తెలిసిన వారే చేసి ఉంటారంటూ అయితే ఇటు పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతుంది. అయితే ఇదే బాలుడికి జూలై 31న చేశారని తెలుస్తుంది. ఆ సమయంలో తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు ఎవరైనా దొంగతనానికి వచ్చి బాలునికి గాయాలు చేసి ఉంటారేమో అని కేసును అయితే సీరియస్ గా తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే మళ్ళీ బాలుడిపై హత్య ప్రయత్నం చేసి ఇటు చంపారని తెలుస్తుంది. అయితే ఇలా ఉండగా ఉపేందర్, అదే విధంగా శిరీష దంపతులకు 3 కుమారులు మనీష్, మోక్షిత్, నిహాల్. ఈ 3లో చిన్న కుమారుడు నిహాల్ జనవరి 25న తన ఇంటి ఆవరణలో ఆడుకుంటూ నీటి సంపులో పడి మృతి చెందినట్టు తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇప్పుడు పెద్ద కుమారుడు మనీష్ ఉరివేసి చంపడం పలు అనుమానాలకు దారితీస్తుంది. దగ్గరి బంధువులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు స్థానికులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పోలీసులు అయితే ఈ మరణాల వెనుక మిస్టరీని అయితే సీరియస్ గా తీసుకుని విచారణ చేపడుతున్నారు. థ్యాంక్ యూ మౌనీష్.